కాకపోతే అనుకున్న దానికన్నా ఆయన ఇంకా రాలేని అనుకుంటున్నాడో ఏంటో కానీ ఇప్పుడే ఆశలు కూడబెట్టుకోవాలనుకున్నాడు ఏంటో తెలియదు. కానీ ఉన్నదంతా చాలా వరకు సింగపూర్ అని అయ్యని ఇయ్యని అందరికీ తాకట్టు పెట్టినట్టుగా మంగళగిరి సైడ్ నుంచి ఉండవల్లి అందరు రైతుల్ని చాలా తాకట్టు పెట్టేశాడు. ఆయన కావాల్సింది 1000 ఎకరాలు అయితే 3000 ఎకరాల పైన తీసుకొని చాలా అన్యాయం చేశాడు అక్కడ రైతుల్ని. దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏమన్నా ఏం సుఖం ఉంది, అన్నీ అక్కడే ఉన్నాయి, ఎక్కడెక్కడే ఉన్నాయి, ఏం సుఖమే లేదు. అసలు ఈ ఛానల్ అనవసరం. అసలు ఎవరు ఛానల్ కూడా తిరగాకల్లా, ఎవడు వేసాడు ఆడికి వేస్తాడు, ఆడు గెలిచినాడు గెలుస్తాడు, మానేస్తాడు. బొక్క బేర ఇదంతా ఎందుకు ఖర్చు వేస్ట్. ఎవరికైనా రూపాయి పెడుతున్నారా చెప్పమని 10 మంది టీలు ఇప్పించండి, ఎవరికైనా 10 టీలు. నేను రోజు మా టీవీలో 1000 రూపాయలు వద్దు మాకు, మీరు ఇప్పించండి 1000 రూపాయలు టీలు. చాలా మంచి వ్యక్తి, ఏంటి పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తాడు. అసలు అంత మంచి వ్యక్తి. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయనే గెలుస్తాడు, ఇంకెవరు గెలవరు. అన్ని రకాలుగా పనిచేయాలి, ఒక రకమే కాదు. వచ్చిన వాళ్ళందరూ ఎవరు సంపాదన వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ లేబర్ని ఎవరు పట్టించుకుంటున్నారు? పట్టించుకోవట్లేదు కదా. ప్రతి ఒక్కరు కూడా మనకేం కావాలంటే పనిచేసే సీఎం కావాలి, లేబర్ కూడా బతకాలి. 10 మంది లేబర్ని పక్కన పడేసి ఒక మిషన్ తీసుకొచ్చి పని చేపితే 10 మంది ఏమైపోవాలి? లేదా కోట్లో ఉన్న అన్నం పెడుతున్నారు, సోమవారపోసం చేస్తున్నారు. పని చేసుకున్న కూడా సోమవారపోసం చేసి చెట్లో ఉండి కూర్చోబెట్టి పెడుతున్నారు. ఉపయోగం ఏంటి? దాంతో కష్టపడతానికి పని చూపెట్టమను. ప్రతి కుర్రోడు ప్రతి మనిషి కూడా బాగుపడతాడు పని చేసుకున్నాడు. ఇప్పుడు అందరికీ పని కావాలి, చిన్నవాళ్ళు బతకాలి, పెద్దవాళ్ళు బతకాలి, అందరు మిషనరీ బతకాలి. మిషనరీ పని మిషనరీకి ఇవ్వమని పని చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు. చిన్న పని మిషన్ చేసి పెద్ద పని మిషన్లకి ఇచ్చేసి మొత్తం మిషనరీ అయిపోతుంది. ఏమనంటే మీకు అన్నం పెడుతున్నాను అంటున్నారు, ప్లేట్లు అన్నం పెట్టి కూర్చోబెట్టి తిని పోడుకుంటే 3 రోజులు సోమవారపోతే అయిపోతున్నాను, సంవత్సరాలు నాశనం అయిపోతున్నాయి. అది చూద్దాం ఒకసారి ఇచ్చి చూస్తే ఛాన్స్ ఎలా ఉంటుందో పరిపాలన. అది ఇచ్చి వస్తే ముందు అసలు ఎలా పరిపాలన ఎలా ఉంటుందో చూసిన తర్వాత అప్పుడు బాగా చేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. అదే చేంజ్ కావాలనుకుంటున్నా. అలా చేయించుంటేనే బెటర్ గవర్నమెంట్ వస్తుంది. ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టయానికి ఏది బెస్ట్ అనేది మనం ఆలోచించుకొని మనం చేయాలి. ఏదైనా పని చేసేది మనం ఆలోచించుకొని మనం చేస్తే ఆ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మనకు అనిపించింది అనేది మనం ఆలోచించుకోవాలి. ముందు మనలో లేనప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకలాగే ఉంటుంది. సిటీ అంటే గుంటూరు అను విజయవాడ ఒకటే కాదుగా, ఈ 2 అయితే బాగా చేశాడు. మిగతా చాలా ఉన్నాయి. కొంచెం వాడికి వర్షాలు పడితే వాడికి కొంచెం బెనిఫిట్గా ఉండేది. అవి లేవు కాబట్టి రైతుల కంటే రైతులు పాపం బాధల్లోనే ఉన్నారు, సంతోషంగా ఏం లేరు కదా రైతులు. అది ఒకప్పుడు అలా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే మంచి నూనె ఇచ్చారు, కందిపప్పు ఇచ్చారు, చింతపండు ఇచ్చారు, పంచదార ఇచ్చారు, కిరసనాలు ఇచ్చారు. ఇప్పుడు ఒక బియ్యం ఇస్తున్నారు. ఏది పథకం వస్తున్నా కదా. ఒకటి. రెండోది ఇప్పుడు ఈ సమ్మెలు ధర్నాలు ఏంటి ఇచ్చలు విడిగా ఉన్నాయి. దేనివల్ల వస్తున్నాయి? నీ పరిపాలన బాగుండే రావుగా. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.